డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య బాబూజీ మహారాజ్. ఆదివారము మే 23, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గౌరవించాలి. ఇదే మన మార్గంలో అనుసరిస్తాము. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని గౌరవించాలి. ఇదే మన మార్గంలో అనుసరిస్తాము. లక్ష్యానికి దారి చూపే మార్గాలు అనేకం. లక్ష్యానికి దారి చూపే మార్గాలు అనేకం. ఆత్మ యొక్క పిలుపుతో ఇది ప్రారంభమై తనలో ఉన్న దివ్య ఉనికితో ఐక్యమవడానికి వివసత చెందుతుంది. చాలామందికి ఇది అర్థం కాక వారు దైవం కోసం తమ వెలుపల బాహ్యంగా అన్వేషిస్తారు. కానీ ప్రేరణ ఇవ్వబడింది కాబట్టి వారు తమ మార్గంలో పురోగమిస్తూ ఏదో ఒక సమయంలో సరి అయిన స్థానానికి కొనిపోబడతారు. తమకు తగినదేదో కనుగొనే ముందు వాళ్ళు వివిధ అనుభవాలతో ప్రయాణం సాగిస్తారు. ఏదో ఒకరోజు తమకు ఉత్తమమైనది అనుకునే సరి అయిన మార్గాన్ని వారు కనుగొంటారు. తమకు తగినదేదో కనుగొనే ముందు వాళ్ళు వివిధ అనుభవాలతో ప్రయాణం సాగిస్తారు. ఏదో ఒకరోజు తమకు ఉత్తమమైనది అనుకునే సరి అయిన మార్గాన్ని వారు కనుగొంటారు. ఎవ్వరిని తొందర పెట్టకూడదు. ఏ పద్ధతినైనా ప్రారంభించేటప్పుడు సరి అయినది ఏదో కానిది ఏదో తెలుసుకోవడానికి వీలుగా హృదయాన్ని తగు విధంగా తెరిచి ఉంచాలి. మొదటి అడుగు వేయడం అనేదే ప్రధానమైన విషయం. మొదటి అడుగు వేయడం అనేదే ప్రధానమైన విషయం. ఆత్మ దైవం కోసం జాగృతమైనప్పుడు అది కనుగొనడానికి చేసే ప్రయత్నంలో దాని అన్వేషణ ఏదో ఒక రోజున దాన్ని తగిన చోటుకు తీసుకువెళుతుంది. కాలం తన పని తాను చేయాలి. సత్యం నీ వద్ద మాత్రమే ఉన్నట్లు ఎప్పుడు అనుకోకు. అది పలు విధాలుగా ఉంటుంది. సంసిద్ధంగా ఉన్న ఆత్మలను ఆకర్షించడానికి భగవంతుడు గంభీరమైన తన గొప్పతనములో 1001 పథకాలను కలిగి ఉంటాడు. సరి అయిన సమయంలో ఆయన తన తోటలోని అత్యంత సుందరమైన పుష్పాలను ఎంచుకుని వాటిని సంపూర్ణ ప్రేమతో చూసుకోగల సమర్థుడు. ఎన్నుకోబడిన వారి కోవకు చెంది ఉన్నందుకు ఆనందించు. కృతజ్ఞతలు సమర్పించు. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.